సామెతలు 3వ అధ్యాయము 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొంటామో దాని వలన కలుగు ఫలము దీర్ఘాయువు, సుఖజీవముతో గడుపు సంవత్సరములు, శాంతి. చాలా మందికి మెడిసిన్ కష్టంగా వేసుకున్నా, ఇష్టంగా వేసుకున్నా గానీ అది మనకి పని చేస్తుంది. కానీ దేవుని వాక్యం ఆ విధంగా కాదు. మనము ఇష్టపడి హృదయపూర్వకంగా లోబడితేనే దాని వలన కలుగు ఫలములు మనం అనుభవించగలుగుతాం. మనము ఏదో ఇబ్బందితో లేదంటే తప్పదు అన్నట్లు దేవుని యొక్క వాక్యమును, ఆజ్ఞలను మనము గైకొన్నట్లయితే వారి యొక్క హృదయం నాకు దూరముగా ఉన్నది అని దేవుడు వేదన చెందుతాడు. కాబట్టి ఆ మెడిసిన్ ఇచ్చేది వారికి ఆరోగ్యం కొరకు అయి ఉన్నట్లు దేవుడు మనకు ఆజ్ఞలను, కట్టడలను అనుగ్రహించినది మనకు దీర్ఘాయువు కలుగునట్లు, మనకు సుఖజీవము కలుగునట్లు, మన జీవితంలో శాంతితో, సమాధానముతో నిండి ఉండునట్లు ఉండుట కొరకై ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను హృదయపూర్వకముగా వెంబడించుదాం. ఆయన సన్నిధానమునకు అనుదినము వచ్చినప్పుడల్లా, అయ్యా నీవే నా దేవుడవు, నీవు తప్పించి నాకు ఇంకెవరు లేరు, నాకు ఇంకెవరు వద్దు, నేను నిన్ను వెంబడిస్తాను, నీ ఆజ్ఞలకు నేను లోబడతాను, నీ మార్గాల్లో నేను నడుస్తాను, నీ కటాక్షము నా మీద ఉండనిమ్ము, నీ కృప నా మీద ఉండనిమ్ము, నీ దీవెన నా మీద ఉండనిమ్ము అని ఆయనతో ఒక నిబంధన చేసుకునేటటువంటి వారముగా ఉండాలి. అంతేకాదు కానీ క్షమించయ్యా, కరుణించయ్యా, కాపాడు, ఆశీర్వదించు అనేటటువంటి ప్రార్థన నుండి, అయ్యా నేను నిన్నే ప్రేమిస్తా, నిన్నే వెంబడిస్తా, నీ ఆజ్ఞలను నేను గైకొంటా, నా హృదయపూర్వకముగా నీ మార్గములో నేను నడుస్తానని మరొకసారి నీకు తీర్మానము చేయుచున్నా అని ఆయన కృపను వేడుకొనొచ్చు. ఆయనతో మనము గడిపినట్లయితే నిశ్చయముగా దీర్ఘాయువు, సుఖజీవముతో కూడిన దినములు, శాంతి సమాధానములు మనలను, మన కుటుంబములను ఆవరించి నడిపించును. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకై వందనాలు. ఇదిగో నాయన, నీవే మా దేవుడవు, నీవు తప్పించి మాకు ఇంకొక దేవుడే లేడు నాయన. నిన్నే వెంబడిస్తాం, నిన్నే ఆరాధిస్తాం నాయన. నీ ఆజ్ఞలను హృదయపూర్వకముగా మేము గైకొంటామయ్యా. మా ప్రతి ఒక్కరిని మీరు కటాక్షించండి, నీ కృప మా మీద ఉండనివ్వండి తండ్రి. కనికరము చూపించమని నీ హస్తానికి సమర్పణ చేసుకొనొచ్చు. యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.